గత వైసీపీ సర్కార్ పైన సీఎం విమర్శలు. జిల్లాలో ఘనంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ కార్యక్రమం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. గత వైసీపీ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు సీఎం చంద్రబాబు. చెత్తపై పన్ను వేసిందే కానీ చెత్త తీయలేదని విమర్శించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గత వైసీపీ పాలనపై మండిపడ్డారు. తన జీవితంలో వైసీపీ లాంటి రాజకీయ పార్టీని చూడలేదన్నారు. చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయకుంటే పోరుబాట పెట్టాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిపిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వానికి 3 నెలలు సమయం ఇవ్వాలని, స్పందించకుంటే జిల్లాల్లో ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. శ్రీకాంత్ పేరోల్ విషయంలో వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేయిస్తున్నాయన్నారు నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. వాస్తవానికి శ్రీకాంత్ కి పేరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి తన దగ్గరికి వస్తే సిఫారసు లేఖ ఇచ్చానని క్లారిటీ ఇచ్చారు. అందుకే రాజకీయం విషయంలో తక్కువ, ప్రజా సమస్యలపై ఎక్కువ మాట్లాడతానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి వేడుకల్లో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ధైర్యశాలి ప్రకాశం పంతులని, ప్రతి ఒక్కరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు మంత్రి. పెన్షన్లను రద్దు చేశారంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి స్వామి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పింఛన్ల విషయంలో అర్హులకు ఎవరికైనా అన్యాయం జరిగితే ఎటువంటి వారికి వెరిఫికేషన్ అవకాశాన్ని కల్పిస్తామన్నారు మంత్రి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. స్వచ్ఛత కోసం కేవలం ప్రతిజ్ఞ చేస్తే సరిపోదని, ఆ మాటలను వాస్తవంగా ఆచరించి చూపాలన్నారు. ఏలూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుతో కలిసి పాల్గొన్నారు. గోదావరిలో వరద నీటి ఉధృతి తగ్గుముఖం పడుతోంది. పోలవరం ప్రాజెక్టు దగ్గర దాదాపు 11 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళుతోంది. ఇక ధవళేశ్వరం దగ్గర 13 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. మరోవైపు గోదావరి లంక గ్రామాల్లో వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా అమలాపురం మండలంలోని అతి పురాతన హేమావతి సిద్ధేశ్వర ఆలయాన్ని హీరో మంచు మనోజ్ సతీ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆహ్వానం మేరకు మనోజ్ గ్రామాన్ని సందర్శించారు. ఆ తర్వాత మడకసిరలో కొత్తగా ప్రారంభమైన గార్మెంట్స్ పరిశ్రమను సైతం మనోజ్ సందర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఇరిడి గ్రామంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచితే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలరని, పరిశుభ్రతే అభివృద్ధికి పునాదని ఆమె అన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు ఎమ్మెల్యే. శ్రీశైలం డ్యామ్ వరద పోటెత్తుతోంది. జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.80 అడుగులు నీటి నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.